ఏన్నా కలగన్నావేంటి, తెల్లవారుజామున నీకేమైనా కల వచ్చిందా అని మీరు మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఎందుకంటానంటే అంటే జరగబోతుందేమో, జరుగుతుందేమో, అలాగే జరుగుతుందేమో అన్నట్టుగా అనిపిస్తున్నాయి కొన్ని సంఘటనలు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారు. అంతేకాదు ఆయన సీఎం సీట్ కోసం ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేస్తారు. ఆయన సీఎం కావాలనుకుంటున్నాడు. ఏంటి నిజమండి, ఈ మాటలు నిజమే. నేనేం కలగనలా, నాకేం కల రాలేదు, వాస్తవంగానే మాట్లాడుతున్నా. ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే యావత్ రాష్ట్రానికి అంతా తెలియాల్సిన విషయం. ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయబోతున్నారన్న మాట మొత్తం రాష్ట్రం అంతా తెలియాలి కదా. కాబట్టి లైక్ చేయండి మీ బాధ్యత. అలాగే లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. షేర్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఏంటి. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయం, పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే ఏంటనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తారు 2029 ఎన్నిక వచ్చినా 28 వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే. ఎందుకని అన్నానంటే ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే జనసేన పార్టీ కింది స్థాయి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అలాగే కార్యకర్తలు కానీ వాళ్ళు కోరుకుంటున్నది అదే. ఏంటి చాలా మట్టుకి ఒక రకంగా అణిగి ఉండాల్సి వస్తుంది చాలా విషయాల్లో. ఎందుకంటే మాకు తగ్గ ప్రాధాన్యత మాకు ఉండడం లేదు. పవన్ కళ్యాణ్ గారంటే ఇంకెలాగో ఆయన ఫిక్స్ అయిపోయినట్టు ఆయన మాట్లాడతారు కొన్ని సంఘటనలో. అదేంటన్నా నువ్వు ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాడన్నావు, ఒంటరిగా పోటీ చేస్తాడన్నావు. ఆయన మాటలు చూస్తే ఏంటి ఇంకొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు మేము ఇలాగే ఉంటాం, మా స్నేహం ఇలాగే ఉంటుంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉంటాను అని పబ్లిక్గా చెప్తున్నారు కదా ఆయన అని చాలామంది అడగవచ్చు. కరెక్టే, కానీ ఎన్నికలు వచ్చేసరికి ఆ విధానం మారిపోతుంది అనేది నా అభిప్రాయం. ఒంటరిగా పోటీ చేస్తారంటే కనుక ఒంటరిగా పోటీ చేస్తే జగన్ గారిని ఎదుర్కోలేము అని ఆయన నోటంటే చాలాసార్లు అన్నాడు. పవన్ కళ్యాణ్ గారే ఒంటరిగా పోటీ చేస్తే జగన్ గారిని ఎదుర్కోవడం చాలా కష్టం, కాబట్టే మేము కలిసి వెళ్తాం అనేది ఆయన అన్నాడు, వాస్తవమే. కానీ ఈ మధ్యకాలంలో ఈ 5 ఏళ్లలో రాబోయే ఈ 5 ఏళ్లలో జనసేన పార్టీ కొద్దిగా గొప్ప పుంజుకుంటుంది. చాలా చోట్ల పార్టీని విస్తరించే పనిలో కూడా ఉన్నారు, కనబట్టలేదు. కానీ చాలామంది జనసేనలో చేరడానికి ఇష్టం చూపుతున్నారు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక వృక్షం లాంటి వాళ్ళు, ఆయన నీడని ఎవరిని ఎదగనివ్వరు అనే ఒక లోపాయకారం కొన్ని మాటలే వినబడతాయి. కానీ పవన్ కళ్యాణ్ గారిని అలా గ్రిప్లో పెట్టుకుని ఉంచుకున్నాడు ఆయన. ఇంకో 15-20 సంవత్సరాల వరకు ఆయన డోకా లేదు, ఈయన ఎలాగ ఉంటాడో ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటాడో అని చాలామంది టీడీపీలో సీనియర్ మోస్ట్ నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి గెలుపు కోసం పర్వాలా చెయ్యటం అనేది మాట్లాడతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్టాండ్ తీసుకుంటారా ఏంటి, ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశం అసలు ఆయనకు ఉందా ఏంటి? కాబట్టి అంటే కార్యకర్తలకు ఉంది, జన సైనికులకు ఉంది, ఏంటి వీర మహిళలకు ఉంది, అందరికీ ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదేమో అని నా డౌట్. కాబట్టి ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేస్తారా, ఒంటరిగా పోటీ చేసి ఏంటి ఎన్నికల్లోకి వెళ్తారా లేదా? అంతేకాదు బీజేపీ ఎత్తుగడ కూడా అదే. కేంద్ర ప్రభుత్వం వేసే ఎత్తుగడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తలదోవడం గల కారణం ఏంట్రా అంటే బీజేపీ. కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దింపాలి సీఎం క్యాండిడేట్, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్గానే అయినా సరే అనే ఉద్దేశం బీజేపీకి ఉంది అనేది మాట్లాడతారు. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో సంస్థాగత అంటే ఒక నిర్మాణం అంటూ పెద్దగా ఏం లేదు నాకు తెలిసి. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అంతగా లేదు. కాబట్టి అక్కడ వేళ్ళలోను కొనాలంటే కనుక ఖచ్చితంగా పాతుకుపోవాలి బీజేపీ అంటే కనుక బీజేపీ అభ్యర్థిగా, సీఎం అభ్యర్థిగా ఖచ్చితంగా ఒక క్యాండిడేట్ అయితే తయారు చేసుకోవాలి. అక్కడి నుంచి నీకు మేము సపోర్ట్ ఉంటాం అని అంటారా, లేదా మద్దతు అయితే తెలుపుతాం, ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని చేస్తామని అంటున్నారా? అందుకనే బీజేపీ వెన్నంటే ఉంటున్నారా పవన్ కళ్యాణ్ గారు అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. కాబట్టి లేదు అని అనుకుంటే కనుక ఈసారి ఖచ్చితంగా ఎక్కడ చెడిపోతుందిరా అంటే టీడీపీకి జనసేనకి 75 సీట్లు పైబడి అడుగుతారు జనసేన ఈసారి. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఎన్నికలు మనం చూసాం. కాబట్టి ముందు మొన్న జరిగిన ఎన్నికల్లోనే చాలామంది జనసేనకు సంబంధించిన నాయకులు చాలామంది ఆగ్రహావిషయాలు చూపించారు. ఎందుకంటే అయ్యేంటది అసలు పార్టీ ఏంటి, ఆ సీట్లు ఏంటి, ఆ లోకం ఏంటి, ఎక్కడా 60-70 అడుగుతామనుకున్నారో కానీ తీరా తీసుకొచ్చి 23, 22కి పరిమితం చేశారు. ఏంటి ఆ సీట్లు ఏంటి అని చాలామంది రివర్స్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు కంగారు పడకండి, ఆయన ఇచ్చిన మట్టుగా తీసుకోవాలి, మనకు వేరే ఆప్షన్ లేదు అని వాళ్ళందరినీ సముదాయించి అంతదాకా తీసుకురావడం అనేది జరిగింది. ఏంటి దేవుడు కలిసి వచ్చాడో మొత్తం ఏం జరిగింది తెలియదు, కానీ మొత్తానికి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి క్యాండిడేట్ నెగ్గాడు. రాబోయే ఎన్నికలు అలా ఉండకపోవచ్చు.
కాబట్టి ఈసారి కనుక ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉంటే కనుక జగన్ గారిని ఎదుర్కోవాలనుకుంటే కనుక ఒంటరిగా పోటీ చేస్తారా? అంటే సీఎం అవే క్యాండిడేట్ బీజేపీకి పవన్ కళ్యాణేనా అని చాలా వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే కనుక ఆయన అయితే కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనే ఉద్దేశం అయితే ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అవసరమైతే అయితే గీతే లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఆ పరిస్థితి అయితే రానవరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది నాకు తెలిసిన విషయం. కాబట్టి 100% పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా లేదా, ఒకవేళ పోటీ చేస్తే ఎన్ని సీట్లు అడుగుతారు, ఒకవేళ ఉమ్మడిగా పోటీ చేస్తే కనుక, లేదు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేస్తారా చేయరా అనేది మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ ఫస్ట్ లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చేస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.